మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 2వ అధ్యాయమును మనము ధ్యానం చేద్దాం. మొదటి వచనము నుండి కొన్ని వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకుని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదాపాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీల సమాజంలో 20 సంవత్సరాల పైబడినటువంటి వారిని లెక్క వేసినప్పుడు 20 సంవత్సరాలు అంతకంటే పైబడిన పురుషులు అన్నమాట. వారి లెక్క ఎంత తేలిందంటే 6,03,550 మంది అని తేలింది. వీరు కేవలము 11 గోత్రముల నుండి వచ్చినటువంటి సైన్యములో చేర్చబడినటువంటి వారు. లేవీ గోత్రము ఈ సంఖ్యలో చేర్చబడలేదు. ఎందుకంటే లేవీయులకు దేవుడే స్వాస్థ్యం. లేవీయుల పని యుద్ధమునకు వెళ్ళి సైన్యముతో చేరి సైన్యముతో కలిసి యుద్ధం చేయడం కాదు. లేవీయుల పని పూర్తిగా దేవుని మందిరము యొక్క సేవ మాత్రమే. దేవుని మందిరమును విప్పడము, మొయ్యటము, మరల దేవుని మందిరమును కట్టడము వారి పని అన్నమాట. కాబట్టి లేవీయులు ఇశ్రాయేలీల సైన్యములో చేర్చబడరు. వారికి మినహాయింపు ఉంది. మిగిలినటువంటి 11 గోత్రముల్లో 20 సంవత్సరాలు అంతకంటే పైబడిన పురుషులు మాత్రమే సైన్యములో చేర్చబడ్డారు. వారి సంఖ్య 6,03,550 మంది. ఇప్పుడు ఈ 6,03,550 మందిని ఏ ఏ గోత్రము లెక్క చొప్పున ఎక్కడెక్కడ దేవుడు వారు నిలబడి ఏ విధంగా కలిసి ముందుకు సాగాలి అనే విషయాన్ని ఇశ్రాయేలీలకు మోషే ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. 6,03,550 మందిని దేవుడు గోత్రముల ప్రకారముగా విభజించి వరుస క్రమములలో పేర్చి ఆ తర్వాత వారిని ఏ విధంగా ముందుకు సాగాలనో, ఎవరి ప్రక్కన ఎవరు, ఏ గోత్రమునకు సమీపమున ఏ గోత్రం ఉండాలి, ఏ దిక్కున ఏ గోత్రములు ఉండాలి, వారు ఏ వరుస క్రమంలో కలిసి ముందుకు సాగాలి అనే విషయాన్ని దేవుడు వివరించి చెబుతూ ఉన్నారు. మొట్టమొదటిగా సూర్యుడు ఉదయించేటటువంటి తూర్పు దిక్కున ఉండాల్సినటువంటి వారు యూదా గోత్రము వారు. యూదా గోత్రపు వారు తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు. ఆ దినాన ఆ దిక్కున మరి యూదా గోత్రపు వారు నిలుచోవాలి. యూదా గోత్రంలో ముఖ్యుడెవరంటే నయస్సోను. ఎవరి నయస్సోను అంటే షల్మాను యొక్క తండ్రి. షల్మాను ఎవరంటే బోయాజు యొక్క తండ్రి. బోయాజు ఎవరంటే యెషయి యొక్క తండ్రి. యెషయి ఎవరంటే దావీదు యొక్క తండ్రి అన్నమాట. కనుక దావీదుకు ముత్తాత అన్నమాట ఈ నయస్సోను. ఆయన యూదా గోత్రంలో ప్రధానుడిగా ఉన్నాడు. వారు ఎక్కడ ఉండాలి? సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున ఉండాలి. ఆ తర్వాత వారికి సమీపమున అంటే యూదా గోత్రమునకు సమీపమున ఎవరు ఉండాలి అని అంటే వారికి సమీపమున ఇశ్శాకారు గోత్రికులు ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇశ్శాకారు గోత్రమునకు ప్రధానుని పేరు నెతనేలు అన్నమాట. యూదా గోత్రమునకు ప్రధానుడు నయస్సోను. ఆ తర్వాత యూదా గోత్రమునకు సమీపాన ఇశ్శాకారు గోత్రం ఉండాలి. ఆ ఇశ్శాకారు గోత్రమునకు
ప్రధానమైనటువంటి వ్యక్తి పేరు నెతనేలు. ఆ తర్వాత ఇశ్శాఖారు గోత్రము యొక్క సమీపమున జెబూలూను గోత్రం ఉండాలి. ఏలియాబు ఈ జెబూలూనీలకు ప్రధానుడు. ఆ తర్వాత మనము దాటి వెళ్ళినప్పుడు వీరందరూ కూడా తూర్పు దిక్కున ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముందు వీరు సాగి నడవాలి. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి, ప్రత్యక్ష గుడారం ఎప్పుడూ కూడా తూర్పుకు అభిముఖంగా ఉంటుంది. ఆ తూర్పు దిక్కున ఉండాల్సినటువంటి గోత్రాలు ఏంటంటే, ఒకటి యూదా గోత్రము, దానికి సమీపముగా ఇశ్శాఖారు గోత్రము, ఆ తర్వాత దానికి సమీపముగా జెబూలూను గోత్రము. ఈ 3 గోత్రాలు తూర్పు దిక్కున ఉండాలి. వీరు ముందుకు సాగాలి. ఆ తర్వాత రూబేను గోత్రమును మనం చూస్తాం. రూబేను గోత్రములో ఎలీనూరు అనేటటువంటి వ్యక్తి ప్రధానుడుగా ఉంటూ ఉన్నాడు. ఆ తర్వాత రూబేనుకు సమీపాన షిమ్యోను గోత్రం ఉండాలి. షిమ్యోను గోత్రమునకు షెలూమీయేలు అనేటటువంటి వ్యక్తి ప్రధానుడిగా ఉంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఈ షిమ్యోను గోత్రమునకు సమీపాన గాదు గోత్రము ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ 3 గోత్రములు మరొక దిక్కున ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వీరు కలిసి 2వ తెగగా ఏర్పడి మరి తూర్పు దిక్కున ఉన్నటువంటి యూదా గోత్రము, ఇశ్శాఖారు గోత్రము మరియు జెబూలూను గోత్రముల వెనుక ఈ 2వ శాఖ ముందుకు సాగాలి. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రత్యక్ష గుడారము లేవీయుల పాళెముల నడుమను సాగి నడవాలి. వారెక్కడ దిగుతారో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతి వారు దిగాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ 12 గోత్రాలు ఎలాగైతే ఉన్నాయో ఆ లేవీయులను మినహాయించినప్పుడు ఏ గోత్రపు వారికి సంబంధించినటువంటి బ్యానర్స్ అన్నారు ఇంగ్లీష్లో. ఈ టెక్కెము అనగా బ్యానర్ అన్నమాట. ఇప్పుడు రూబేను గోత్రపు వారు ఒక బ్యానర్ పట్టుకొని ఆ గోత్రముల వారందరూ కూడా అక్కడ ఉంటారు. వారికి ప్రధానుడైనటువంటి వ్యక్తి ఎలీనూరు, అతను ముందు ఉంటాడు. అలాగే యూదా గోత్రం ప్రధానుడైన వ్యక్తి నయస్సోను. ఇలాగా ఏ గోత్రముల వారు వారి గోత్రములకు సంబంధించి బ్యానర్లు పట్టుకొని నిలవబడి ఉంటారు. ప్రత్యక్ష గుడారమును మోయడం మాత్రం లేవీయులే మోసుకొని వెళతారు. లేవీయుల పాళెముల నడుమ ఆ ప్రత్యక్ష గుడారము సాగి వెళుతూ ఉంటుంది. వారెట్లు దిగుతారో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడు తన తన వరుసలలో సాగి నడవవలెను. ఇది దేవుడు విధిస్తున్నటువంటి కట్టడ. లేవీయులు ఎలాగైతే దిగుతారో అలాగే ప్రతి ఒక్కరూ వారి వారి గోత్రముల లెక్క ప్రకారం వరుస క్రమంలో సాగి వెళ్ళాలి. ఆ తర్వాత ఎఫ్రాయిము గోత్రము వారు, ఆ ఎఫ్రాయిము గోత్రమునకు సమీపాన మనష్షే గోత్రమునకు సమీపాన బెన్యామీను గోత్రం. వీరు 3వ వరుసలో ఉంటారు. మరలా చెప్తున్నాను, ఎఫ్రాయిము గోత్రపు వారు. ఎఫ్రాయిము గోత్రానికి ఎలీషామా అనేటటువంటి వ్యక్తి ప్రధానుడిగా ఉంటున్నాడు. ఆ ఎఫ్రాయిము గోత్రమునకు సమీపాన మనష్షే గోత్రం ఉంటుంది. మనష్షే గోత్రమునకు గమాలియేలు అనేటటువంటి వ్యక్తి ప్రధానుడిగా ఉంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఈ మనష్షే గోత్రమునకు సమీపాన బెన్యామీను గోత్రం ఉంటుంది. బెన్యామీను గోత్రమునకు అబీదాను అనేటటువంటి వ్యక్తి ప్రధానుడిగా ఉంటున్నాడు. వీరు ముగ్గురు 3వ వరుసలో సాగి వెళుతూ ఉంటారు. ఆ తర్వాత వరుసలో 4వ వరుస అన్నమాట దాను గోత్రపు వారు ఉంటారు. దాను గోత్రానికి అహీయజరు అనేటటువంటి వ్యక్తి ప్రధానుడిగా ఉంటూ ఉన్నాడు. ఈ దాను గోత్రానికి సమీపాన ఆషేరు గోత్రం ఉంటుంది. ఆషేరు గోత్రానికి పగీయేలు అనేటటువంటి వ్యక్తి ప్రధానుడిగా ఉంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఈ ఆషేరు గోత్రానికి సమీపాన నఫ్తాలి గోత్రము ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, నఫ్తాలి గోత్రమునకు
అహీరా అనేటటువంటి వ్యక్తి ప్రధానుడిగా ఉంటాడు. ఈ విధంగా దేవుడు ఆ గోత్రములను విభజించి వరుస క్రమములో పెట్టి ఒకరి తర్వాత ఒకరు, మొదటి వరుస, రెండవ వరుస, మూడవ వరుస, నాలుగవ వరుస, వారిని గుంపులు గుంపులుగా ఏర్పాటు చేసి ప్రతి గుంపుకు ఒక ప్రధానుణ్ణి ముందు పెట్టి వారికి అందరికీ ఒక బ్యానర్స్నిచ్చి వారి మధ్యన లేవీయులు ప్రత్యక్ష గుడారమును మోసుకొని వెళుతూ వారు ఎక్కడైతే ఎలాగైతే దిగుతారో అక్కడే ఇదే వరుస క్రమంలో ఆ గోత్రంలో వారు కూడా మరి తమ తమ ధ్వజముల దగ్గర నిలబడి తమ పితరుల కుటుంబాలకు సంబంధించినటువంటి బ్యానర్స్ను పట్టుకొని వారు అక్కడ మరి నివాసము చేయాలి. ఆ తాత్కాలికమైనటువంటి విడిది ఏదైతే ఉందో దాన్ని చెయ్యాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలీల 40 సంవత్సరముల కనాను యాత్రలో ఇదే క్రమం అన్నమాట. మొదటి వరుసలో ఏ గోత్రాలు, రెండవ వరుసలో ఏ గోత్రాలు, మూడవ వరుసలో ఏ గోత్రాలు, నాలుగవ వరుసలో ఏ గోత్రాలు ఉండాలో అదే వరుసలో ఆ గోత్రాలు వెళ్ళాలి. ఆ గోత్రకర్తలు వారికి ముందు ఉండాలి. ఏ గోత్రమునకు సంబంధించినటువంటి వారు ఆ గోత్రానికి సంబంధించినటువంటి బ్యానర్లు పట్టుకొని వారికి కేటాయించిన ధ్వజముల దగ్గర నిలవాలి. అక్కడే వారు గుడారములు వేసుకొని అక్కడే వారికి కేటాయించినటువంటి దిక్కున కేటాయించిన స్థలములో వారు విడిదికి దిగాలి. లేవీయులు మాత్రం ప్రత్యక్ష గుడారమునకు చుట్టూ ఉండాలి, దాన్ని మొయ్యాలి. ఇది వారి బాధ్యత. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మనము ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరముగా సంఘము ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ సంఘము అను శరీరమునకు శిరస్సు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని చూస్తున్నాం. శరీరంలో రకరకాల అవయవాలు ఉంటాయి. చెయ్యి చేసే పని చెయ్యి చేయాలి, కాలు చేసే పని కాలు చేయాలి, వేళ్ళు చేసే పనులు వేళ్ళు చెయ్యాలి. శరీరంలో ప్రతి అవయవానికి ఒక ప్రాధాన్యత ఉంది. గుండె చేసే పని గుండె చేయాలి, ఆ తర్వాత కిడ్నీలు చేసే పని కిడ్నీలు చేయాలి, ఊపిరితిత్తులు చేసే పనులు ఊపిరితిత్తులు చేయాలి. ఏ అవయవము దాని పని కొరకు ఎలాగైతే నియమించబడిందో ఆ ప్రకారముగా అది పని చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దేహములో ఉన్న ప్రతి అవయవము ఒకదానికి ఒకటి కోఆర్డినేట్ చేసుకొని శరీరమును ఆరోగ్యవంతంగా చక్కగా పనిచేసే విధంగా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. శరీరములో ప్రతి అవయవము అది దేని కొరకు నియమించబడిందో ఆ పనిని సక్రమంగా నెరవేర్చినప్పుడు ఆ శరీరము ఒక కోఆపరేషన్తో ఉంటుంది. అలాగే సంఘంలో కూడా ఈ లెక్కనే 12 గోత్రాల వారు ఉంటారు అని మనం అనుకున్నప్పుడు ఏ వరుసలో ఏ గోత్రాలు ఉండాలో ఆ వరుసలోనే ఉండాలి. ఎవరు పని దేవుడు ఏదైతే నియమించాడో ఆ పనిని వారు నమ్మకంగా చేయాలి. ఉదాహరణకు పాటలు పాడేవారు ఉండొచ్చు, దేవుని నామ మహిమార్థమై పాటలు పాడాలి. వాక్యం చెప్పేవారు ఉండొచ్చు, దేవునికి మహింకరంగా వాక్యాన్ని చెప్పాలి. పరిచర్య చేసేవాళ్ళు ఉండొచ్చు, చేపలు ఎత్తడం, మందిరాన్ని గడగడం, బాత్రూమ్లు లెట్రిన్లు గడగడం, చెప్పులు స్టాండ్ దగ్గర ఉండడం, రకరకాల పరిచర్యలు దేవుని మందిరంలో ప్రభువు ఆత్మ ద్వారా పంచి ఇచ్చారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన పరిచర్య ఏంటో దాన్ని మనం కనిపెట్టుకొని దానికి 100 న్యాయం చేస్తే చాలు. మనకి ఇవ్వంది మనం ప్రయత్నించి దేవుని చిత్తము లేక దానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. పాటలు పాడే పరిచర్య ఇచ్చాడా, ప్రభువుని మహింపరుస్తూ పాటలు పాడు. వాక్య పరిచర్య ఇచ్చాడా, ప్రభువుని మహింపరుస్తూ వాక్యం చెప్పు. మందిరాన్ని శుభ్రం చేసే పరిచర్య ఇచ్చాడా, దాని ప్రకారం చెయ్యి. అంతేగాని నీది కాని పరిచర్యలో తలదూర్చి నీకు ఇవ్వనటువంటి కృపావరమును బట్టి ఇతరులు కలిగి ఉంటే అసూయపడటం, లేనటువంటి నువ్వు ఆరాటపడటం, దేవుని యొక్క పనిని మరి ఇబ్బంది పెట్టడం వంటి పనులు సంఘంలో చేయకూడదు. ఈ 12 గోత్రాల వారు వారికి నియమించిన వరుసలోనే వెళ్ళాలి. అలా వెళితేనే ప్రయాణం సులభంగా ఉంటుంది, సజావుగా ఉంటుంది. ఆ వరుసలోకి ఈ వరుస, ఈ వరుసలోకి ఆ వరుస ఎలా పడితే అలాగొచ్చేసారనుకోండి, వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తారు. దేవుడు వారిని ఖచ్చితంగా మొత్తుతాడు. ఆ శిక్ష అవసరమా? సంఘంలో కూడా దేవుడు నియమించిన స్థానంలో నిలిచి ఎవరు